నిండుగా నీళ్లు ఇది నిజమట. అది కేసీఆర్ నిజమట. మేడిగడ్డ కాడ నీళ్లున్నది వాస్తవమే. ఒడిసి పడతావా ఏపీకి వదిలిపెడతావా అని హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తారు. సో మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఒడిసి పట్టినట్టుగా అనిపిస్తలేదు. సో ఆయన అక్కడ పోలవరం ప్రాజెక్టు కడుతున్నాడు, నల్లమల్ల సాగర్ అంటున్నాడు, ఇంకేదో అని చెప్పేసి పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నాడు. ఆయన హంగామా ఏమన్నా ముందర పడాలి చంద్రబాబు గారిది అంటే బరాబర్గా రేవంత్ రెడ్డి ఇక్కడ కాళేశ్వరాన్ని గాలికి వదిలేస్తే, లేదంటే నాగార్జున సాగర్కి వెళ్ళి కానీ కృష్ణానదిలోకి వెళ్ళి కానీ నీళ్లు వాడుకోకపోతే అక్కడ ఆంధ్ర సంతోషంగా ఉంటుంది, వాళ్ళంతా పచ్చగా ఉంటారన్నమాట. సో మరి రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు పచ్చ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆ పచ్చ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళ కోసం నీళ్లు వదిలేస్తారని ప్రజలు మొత్తం అంటున్నారు. ప్రతిపక్షాలు కూడా గదే అంటున్నాయి, ప్రజలు అంటున్నారు, ఆఖరికి కాంగ్రెస్లో ఉన్న నాయకులు అంటున్నారు. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు రేవంత్ అన్న ఆలోచన చేయట్లేదు అనేది ప్రశ్న. ఇక కాలం కాకపోయినా మేడిగడ్డలో ప్రవాహం ఉంటుందంట. ఇప్పుడు అక్కడ 89,230 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయట. నిన్నటి దాకా 60,000 అని చెప్పినట్టుగా పోతున్నాయి. సో ప్రస్తుతం దాదాపుగా 90,000 క్యూసెక్లు లేదంటే 1,00,000 క్యూసెక్ల నీళ్లు వరద వస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దాన్ని ఒడిసి పట్టుకొని రాష్ట్ర రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తలేదు. అది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ అట క్రిమినల్ నెగ్లిజెన్సీ అట. కన్నెపల్లి కాడ నీళ్లున్నా ఎత్తిపోవడం ఏందని చెప్పేసి, నీకు రైతు ప్రయోజనాలు ముఖ్యమా రాజకీయాలు ముఖ్యమా, 3 నెలలు ఇరిగేషన్ అప్పగించు, నాకు నీళ్లు తెచ్చి పారిస్తామంటున్నాడు. సో నిన్న సోషల్ మీడియాలో ఈ పాయింట్ ఎక్కువ హైలైట్ అయింది. హరీష్ రావు గారు ఏమంటారంటే, నీకు చేత కాకపోతే, నీకు ప్రభుత్వాన్ని నడపడం చేత కాకపోతేనో, రైతులకు నీళ్ళు ఇవ్వడం చేత కాకపోతేనో, నాకు అవకాశం ఒక 3 నెలలు నాకు మంత్రి పదవి అప్పచెప్పు. నాకు మంత్రి పదవులు కొత్త ఏం కాదు, ఇంకోటి కొత్త ఏం కాదు, కాకపోతే రాష్ట్ర రైతాంగం నీళ్ళు ఇచ్చే సత్తా నాకుందని నేను ప్రూవ్ చేసుకుంటా, 3 నెలలు నాకు అవకాశం ఇవ్వి అని చెప్పేసి సవాల్ విసిరిండు. లేదంటే ఒకవేళ నీళ్ళు ఇవ్వలేకపోతే ఎమ్మటే రాజీనామా చేసి రాజకీయంగా సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. మరి ఈ ఛాలెంజ్ను కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మరి నిన్న మనందరం చూసినాం. సవాల్ విసిరడం, సవాలుకు సిద్ధమని బీఆర్ఎస్ వాళ్ళు ముందరకు వచ్చి మాట్లాడదామని సవాల్ నుంచి ఎమ్మటే పగ తప్పుకొని వెళ్ళిపోవడం, లేదంటే పోలీసు బలగాలను పెట్టి కంట్రోల్ చేయడం, ఇది పరిపాటిగా సాగుతూ వస్తుంది. మరి ఈసారి కూడా ఇట్లాంటిదే ఉండే అవకాశం ఉంది. ఈ కాళేశ్వరం పైన అసలు సవాల్ విసిందే రేవంత్ రెడ్డి. మొదటగా రేవంత్ రెడ్డి విషయం సవాల్ను వాళ్ళు స్వీకరించారు, అంతే తేడా. ఇక వ్యాపోస్కు చెఫ్ అయితే నువ్వేంది రేవంత్ రెడ్డి, తెలంగాణకు వ్యాపోస్ను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, మేడిగడ్డ వద్ద రబ్బర్ డ్యాంతో నీళ్లు వాడుకోవచ్చన్న ఇంజనీర్ల రిపోర్ట్ను మంత్రి ఉత్తమ్ బయట పెట్టాలంటున్నాడు. తుమ్మిడిహెట్టి అనుమతులు చూపిస్తే రాజీనామా చేస్తాంటున్నాడు. దేశంలో తక్కువ ఖర్చుతో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం అంటున్నాడు. కాంట్రాక్టర్ల కోసం చెక్ డ్యాములను వేల్చిన చరిత్ర మీదని చెప్పేసి అంటున్నాడు. పీపీటీలో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు నిప్పులు జరిగింది. సో ఇది కాళేశ్వరం పెట్టపై నిజానిజాలు, రేవంత్ చెప్పిన అబద్ధాలు అని చెప్పేసి అనే అంశం పైన బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడరు హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది. అయితే యావత్ రాష్ట్ర రైతాంగం చూస్తున్నారు ఏం జరుగుతున్నది, బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఎవరు నిజాలు మాట్లాడుతారు, ఎవరు అబద్ధాలు మాట్లాడుతారు. ఇంకోటి, ప్రభుత్వం మాటల్లో ఉన్న సత్తా లేదంటే సవాళ్ళు చేయడంలో ఉన్న సత్తా ఎందుకు ఆచరణలో లేదని చెప్పేసి ప్రజలు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, డౌట్ పడుతున్నారు. ఉన్న మాట చెప్పాలంటే సంజయ్ కొంచెం జూమ్ అవుట్. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గత 2.5 సంవత్సరాల చరిత్ర చూసుకున్న ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలే. మరి ఇదే పరిపాటిగా కొనసాగుతూ పోతే ఇంకెన్ని రోజులు? ప్రజలు రాజకీయంగా ఎవరు ఎట్లయినా కొట్టుకోవచ్చు, కానీ రైతులను ఇబ్బంది పెట్టద్దు, ప్రధానంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. మీరు ఏం చేస్తారంటే మేడిగడ్డను లేదంటే కాళేశ్వరాన్ని చూపించి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసి ప్రజల్ని మోసం చేస్తే ఇక్కడ ప్రజల్ని బాధ పెడుతుంది. ఇప్పుడు హరీష్ రావు వ్యవసాయం చేయడు, కేసీఆర్ వ్యవసాయం చేయడు,
అలా నీళ్ళు వచ్చినా రాకున్నా హరీష్ రావుకో కేసీఆర్కో నష్టం పెద్దగా ఏం లేదు వ్యవసాయంగా. రేవంత్ రెడ్డి కూడా అంతే. కానీ ఎవడు నష్టపోతాడు? కాళేశ్వరాన్ని గాలికి వదిలేస్తే ఆ నీళ్లు ఎవడైతే వాడుకొని 4 మెతుకులు వండించుకునే ప్రయత్నం చేస్తుండో, 4 గింజలు మనం నోటికాడ తెచ్చే ప్రయత్నం చేస్తుండో వాడు నష్టపోతాడు. ప్రధానంగా రైతే నష్టపోతాడు, లేదంటే సామాన్య ప్రజలు తాగునీరు నష్టపోతారు. ఇది రేవంత్ రెడ్డి గింత కూడా పట్టింపు లేకుండా ఇప్పుడు వాళ్ళు ఏమంటారా, మేము చేత కాకపోతే జరిగిపోతా అంటారు. లేదు ఒకవేళ ఇప్పుడు గేట్లు బంద్ చేస్తే అది ఊలిపోతుంది, భద్రాచలం కొట్టుకపోతుంది అని చెప్పేసి మాట్లాడుతారు కదా. ఒకవేళ ఏ చిన్న ప్రమాదం కానీ ఈ గేట్లు బంద్ చేసి రాష్ట్ర రైతాంగాన్ని నీళ్ళిస్తున్న తరుణంలో జరిగితే ఆన్ ది స్పాట్ రాజకీయాల నుంచి సన్యాసం తీసుకొని పోతాం, బీఆర్ఎస్ పార్టీ జన్మల ఎన్నికల్లో పోటీ చేయదని వాళ్ళు హామీ ఇస్తున్నారు. కావాలంటే రాష్ట్ర రైతాంగం ముందర ప్రజల ముందర ఈ అంశాన్ని చర్చ పెట్టరు. ఎవడి సవాల్ ఎంత, ఎవడి దమ్ ఎంత అని ప్రజలు కూడా చూస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంత ముందరకు వచ్చినాక కాంగ్రెస్ ఏమైనా నిజంగా దొరికింది అవకాశం. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నది, ప్రభుత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి. నిజంగానే గేట్లు బంద్ చేస్తే ఏమైనా తేడా వస్తుందా, అలాంటి ప్రమాదం ఏమైనా జరుగుతుందని ప్రజలు చూస్తారు. వన్స్ ప్రజలకు ఏమన్నా నష్టం జరిగితే, లేదంటే అది బంద్ చేయడం వల్ల ఏమైనా ప్రమాదం ఏర్పడితే ఇదే బీఆర్ఎస్ వాళ్ళు బొందలేస్తారు రేపు ప్రజలు రాజకీయంగా. సో అవకాశాన్ని వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. వాళ్ళు సవాల్ చేస్తారు, ఒకవేళ వీళ్ళు లంగలో దొంగలు అని ప్రజల ముందర మీరు ప్రూవ్ చేసే ఆలోచన మీకుంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇగో ఇది కాంగ్రెస్ వాడు చేసింది, ఇది బీఆర్ఎస్ వాడు చేసింది ప్రజలు అంచనా వేస్తాం. సో హరీష్ రావు గారు అయితే చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ రెగ్యులర్గా రోజు రోజుకు ఈ కాళేశ్వరం విషయంలో వాళ్ళు పాజిటివ్ వైబ్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని, ప్రభుత్వం సవాలు చేసిన ప్రతి అంశం పైన వాళ్ళు ముందరకు వస్తున్నారు. చలో చర్చకు సిద్ధం, దేనికంటే దాని సిద్ధం. కాళేశ్వరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగలేదు, లాభమే జరిగిందంటానికి వాళ్ళు వాళ్ళ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారు. సో సక్సెస్ అవుతున్నట్టుగానే ఉన్నది ప్రజలలో. అయితే ఇప్పుడు రాజకీయంగా యువని పేపరు అనుకున్నది కాబట్టి యువనికి వాడు రాసుకోవచ్చు. ఇప్పుడు రైతాంగం ట్యాంకర్లు తెచ్చుకొని నారు ఒంటరి ముందరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, వర్షాలు పడకపోవడం వల్ల, లేదు భూగర్భ జలాలు తగ్గడం వల్ల. ఇలా భూగర్భ జలాలు రావాలంటే ప్రాజెక్టులలో నీళ్ళు ఉండాలి, అది మన వల్ల అయితే లేదు వర్షాలు ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల అవి కూడా పడతలేవు. సో ఇప్పుడు రైతులు ఎవరు తిట్టుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో, ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. సో మరి నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, లేదంటే రైతు బంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, నాణ్యమైన గింజలు ఇవ్వకుండా సర్వస్వం రాష్ట్రంలో రైతాంగాన్ని అన్ని వర్గాలను మోసం చేసిన తరుణంలో రైతులను కూడా మోసం చేస్తున్నట్టు కాంగ్రెస్ కనిపిస్తూనే ఉన్నది. ఇక మరి 9 రోజులు అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. నిన్న మన 2 రోజులు లైవ్ చేయలేదు మనం. 9 రోజులు అయిపోయినట్టుంది. మరి ఎవరికి రైతు బంధు పడ్డదో కూడా తెలియదు. ఇక 9,000 కోట్లు పేరేమో రైతులది, మరి ఎవరిని పడ్డాయో తెలియదు. సో ఇది ఒక వార్త బ్యానర్ ఐటమ్ కనిపిస్తున్నది. ఇక ఇది కూడా వాదిన ఇది ఇక్కడ వచ్చినట్టుంది. నెక్స్ట్ తెలంగాణ పత్రికలో ఈ వార్త ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావట. కాళేశ్వరంపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి అబద్ధాల ప్రజెంటేషన్, మాజీ మంత్రి ధీటైన సవాళ్ళు. కేవలం 2 పిల్లర్లు గుంగితే మొత్తం ప్రాజెక్టే పనికిరాదా రేవంత్ రెడ్డి అని క్వశ్చన్ చేస్తున్నాడు. నీళ్లు లేవన్న ముఖ్యమంత్రి, సముద్రం పాలవుతున్న వరదను చూపించిన హరీష్ రావు. 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు, నీళ్లు తెచ్చి చూపిస్తా, చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే తెలంగాణ నుండి ఏపీకి వదులుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న అత్యంత ముఖ్యమైన అపవాదు. తెలంగాణ నీళ్లు వాడుకోకపోవడానికి ప్రధాన కారణం చేతగానితనమో ఇంకోటి పక్కన పెడితే, మేజర్ కారణం వచ్చేసి చంద్రబాబు నాయుడు అని ఆయన గురువుకు గురుదక్షిణ కింద తెలంగాణను నాశనం చేసి, తెలంగాణను ఎడారి చేసి ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టని ప్రజలు అంటున్నారు, ప్రతిపక్షాలు అంటున్నాయి, సబ్బండ వర్గాలు కూడా అంటున్నారు. సో ఈ అపవాదు ఒకవేళ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? నీళ్లు గొడిచిపట్టి రాష్ట్ర రైతాంగం నీళ్ళు ఇవ్వాలి. అది మరి రేవంత్ రెడ్డి చేస్తలేడు. ఇక నదుల్లో నీరున్న మోటార్లను
నడకపో నడపకపోవడం రేవంత్ ఉత్తమ్ల క్రిమినల్ నిర్లక్ష్యం అంటున్నాం. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పేరు మీద గతంలో కాంగ్రెస్ నాయకులు 2,328 కోట్లు తిన్నారట. రైతులకు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే రేవంత్ కట్ చేసి 24 గంటలే 7 గంటలే ఇస్తుండ్రు. ఇటు సూర్యుడు అటు మొలిసినా మళ్ళీ వచ్చేది కేసీఆర్ సర్కారే. ఓటుకు నోటు దొంగతో మన ఓట్లు గల్లంతయ్యే కుట్రలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది ఇంతవరకు. సో ఇది మరి ఆయన అవకాశం ఇచ్చిండు. ఆయనను బదనాం చేయాలన్నా లేదంటే బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలన్నా వాళ్ళని దుమ్మెత్తిపోయాలన్నా వచ్చిన అవకాశం. 3 నెలలు శాఖనైనా అప్పగించురి. ఎందుకంటే ఇదే హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఎవరైతే ఆ నీటిపారుదల శాఖను చూసుకుంటున్న మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆనాడు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రైతాంగం ప్రజలందరూ చూస్తున్నాగా కాళేశ్వరం పైన చర్చకు సిద్ధమని ముందరకు వస్తే, అధ్యక్ష నేను ఈ కాళేశ్వరం పైన మాట్లాడే సోయి నాకు లేదు, నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మరి అన్ని విషయాలు ప్రజల దృష్టిలో ఉన్నాయి కదా. మరి అందుకే ఒక అసమర్థుడి మంత్రిగా ఉంటే ఎట్లుంటుంది, ఒక సమర్థుడు మంత్రిగా ఉంటే ఎట్లుంటుంది ప్రజలు చూస్తున్నారు. సో ఒకవేళ హరీష్ రావు కూడా ఈరోజు అసమర్థుడిగా మీరు ప్రూవ్ చేయాలనుకుంటే మరి శాఖ అంటే ఆయనకు అప్పగించురి. ఆయనకు అప్పగించి మీ దమ్మెంత, మీ పతార ఎంత, మీ లెక్క అంతనా చూపిస్తే ఇంకా ప్రజలు కూడా మిమ్మల్ని స్వాగతిస్తారు. సో నీళ్ళేందో పాలేందో తేలిపోవాలి. ఈ కాళేశ్వరం అనే అంశంలో 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రచారమా లేదు వాస్తవం ఉన్నదా? వాస్తవం ఉంటే ఈ ప్రజలు ఇలా గేట్లు బంద్ చేసినా తెలిసిపోతుంది ఏం జరుగుతున్నది. ఒకవేళ గేట్లు బంద్ చేసి ఏమైనా తేడా వస్తే బీఆర్ఎస్ బతుకు బయటపడుతుంది, అన్నీ తేలిపోతాయి. సో అన్నిటికీ ఒకటే పోలీస్ స్టాప్, రేవంత్ రెడ్డి గేట్లు బంద్ చేసి చూపించాలి. బంద్ చేసిన తర్వాత పరిణామాలు ఏమైనా తేడా వస్తే అప్పుడు బీఆర్ఎస్ భరతం ప్రజలు పడతారు. చూడాలి ఏం జరగబోతున్నది. ఇది సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. మా తెలంగాణ పాలిట రాక్షసుడు మా రాధాకృష్ణ ఈ వార్తను రాసినా చూస్తా, రాసినాడా 3 నెలలు ఇరిగేషన్ అప్పగించని రాసింది. ఏం రాధాకృష్ణ ప్రేమతోనే రాసినావా? నాకు తెలిసి ప్రేమతో రాకపోవచ్చు అనిపిస్తుంది. దొంగ మామూలు దొంగ కాదు, గజ దొంగ. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటా చంద్రబాబుకు బానిసత్వం చేయడంలో అంటే రేవంతుడికి బానిసత్వం చేయడం మనోడు చాలా పెద్ద దిట్ట అనమాట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈయన రాసిందనే ఈ వార్త. రేవంత్ నన్ను 3 నెలలు ఇరిగేషన్ మంత్రిని చేయి. సో గదే ఇక ఇప్పుడు మీకు చేతనైతే మీరు నీళ్ళు ఇది, మీరు చేత కాకపోతే వాళ్ళను మంత్రి పదవి అని ఇది. వాళ్ళు పదవుల కోసం అడుగుతలేరు, ప్రజల ముందు నిజానిజాలు పెట్టడం కోసం అడుగుతారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, హరీష్ రావు నువ్వేతనా బచ్చగానివి, నీకు చెప్తామా మీ సమాధానం. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టినెక్కించపచ్చారు కదా ఒక దళితుడిని. సో ఇప్పుడు ఈయన కూడా ఎదుర్కోలేక ఇప్పుడు ఏమంటారంటే నువ్వేమన్నా మునగాడవా, కేసీఆర్ రమ్మని అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరికోటి ఇది లొల్లి తయారైంది. ఇద్దరి మధ్యలో నిమ్మలంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కూర్చుంటే నిజం తెలిసిపోతుంది. ఎందుకంటే సవాలు విసిరన్న వాడు రాగానే నువ్వు కాదు ఇంకొని రమ్మని అంటారు, వాడు రాగానే నువ్వు కాదు ఇంకొని రమ్మని అంటారు. ఎందుకంటే మనకు చేతగానప్పుడు ప్రతిరోజు మంగళవారం అవుతుంది. ఎవడు చేతగానుడు ఏంటంటే ప్రజలు అన్ని చూస్తూనే ఉంటారు. సో ఇది ఒక మేజర్ న్యూస్. ఆల్ పేపర్స్లో ఆల్మోస్ట్ కొందరు నచ్చిన వాళ్ళు రాశారు, కొందరు నచ్చని వాళ్ళు రాశారు. వార్తనైతే ఆల్మోస్ట్ కంటిన్యూ చేశారు.